మన జీవితంలో జరిగే చాలా అవమానాలు, చాలా సంఘటనలు జస్ట్ మన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పడానికి, మన జీవిత లక్ష్యాలని చూపడానికి వస్తుంటాయి. జస్ట్ లా పూర్తి చేసి ఇండియా తిరిగి రావాల్సిన గాంధీజీ ఒకరోజు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ నుంచి పీటర్ మార్టిన్స్బర్గ్ రైల్వే స్టేషన్లో నెట్టివేయబడతాడు. ఆ అవమానం అతని జీవితానికి గొప్ప మలుపుగా పరిణమించింది. ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆ స్టేషన్లోనే కూర్చున్న గాంధీ ఒక ముస్లిం దంపతుల వద్ద నేర్చుకున్నటువంటి సత్యం అహింసల ద్వారా బ్రిటిష్ అరాచకాన్ని ఎదుర్కొని దేశ స్వతంత్రకాంక్షలో తన వంతు పాత్ర పోషించాడు. శాంతంగా శత్రువు ఇంటి ముందు మౌనంగా శాంతంగా జస్ట్ నవ్వుతూ ఉంటే చాలు, వాడికి మెంటల్ ఎక్కిపోద్ది. ఈ లాజిక్కి గాంధీ గారు వాడింది. దాదాపు అన్ని పోరాటాలు ఇలాంటివి. జస్ట్ ఆలోచించండి, ఒక్కసారి థింక్ చేయండి. మన శత్రువుని చూసి మనం నవ్వితే వాడికి ఎలా ఉంటుందో జస్ట్ థింక్ అండి.